మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని బీఆర్ఎస్ ప్రెస్ మీట్ మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే హరీష్ రావు కేటీఆర్ మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డిలను విమర్శించే స్థాయి ఎమ్మెల్సీ కవితకు లేదని మెదక్ బీఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు బజార్ రంజిత్ గౌడ్ ఘాటుగా విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినటువంటి మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు మెదక్ నియోజకవర్గానికి వచ్చిన సందర్భంలో ఇక్కడ ఉన్న స్థానిక నాయకులపైన మాజీ ఎమ్మెల్యే గారు పద్మా దేవేందర్ రెడ్డి గారిపైన హరీష్ రావు గారిపైన అదేవిధంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అయినటువంటి కేటీఆర్ గారిపైన అనుచిత వ్యాఖ్యలు మేము తీవ్రంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖండిస్తున్నాము. రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు అభివృద్ధి పదంలో నడిపించినటువంటి కేసీఆర్ గారి యొక్క సైనికులైనటువంటి కేసీఆర్ హరీష్ రావు గారు మరి అదేవిధంగా కేటీఆర్ గారి పైన ఆమె చేసిన వ్యాఖ్యలను అదేవిధంగా స్థానిక నాయకురాలైనటువంటి మహిళా నాయకురాలైనటువంటి పద్మా దేవేందర్ రెడ్డి గారి పైన కూడా వారు తీవ్రమైన ఆరోపణలు చేశారు. పద్మా దేవేందర్ రెడ్డి గారు 2009లో ఎక్కడ ఉన్నారని చెప్పి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడారు. 3 పర్యాయాలు ఇక్కడ స్థానికంగా ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి పద్మా దేవేందర్ రెడ్డి గారు ఇక్కడ ప్రాంతానికి చాలా అభివృద్ధి చేశారు. అది ప్రజలందరికీ తెలుసు. కేవలం ఒక 10,000 ఓట్లతోనే మన పద్మా దేవేందర్ రెడ్డి గారు ఓడిపోయారు. చాలామంది ఓడిపోయారు. కేసీఆర్ గారి వేవ్లో కూడా మీరు 2018లో గెలవలేకపోయారు. కానీ మొన్న ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మీరు గెలవలేరు. కానీ మొన్న ప్రభుత్వం రాలేదు. కేవలం 39 స్థానాలు మాత్రమే మన బీఆర్ఎస్ పార్టీ గెలుచుకుంది. అప్పుడు పద్మా దేవేందర్ రెడ్డి గారు ఓడిపోయారు. 100కు పైగా అప్పుడు గెలిచి ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి టీఆర్ఎస్ హయాంలో కూడా మీరు ఓడిపోయారు. మీరు పద్మా దేవేందర్ రెడ్డి గారిని విమర్శించే స్థాయి మీది కాదు. పద్మా దేవేందర్ రెడ్డి గారి స్థాయి వేరు. మీరు కేసీఆర్ గారి కూతురుగా ఉన్నారు కాబట్టి మీరు గెలిచారు తప్ప వేరే ఉద్దేశంతో మీరు సదాగా పోతే మీరు గెలిచే వ్యక్తులేమి కాదు. పద్మా దేవేందర్ రెడ్డి గారు అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక జెడ్పీటీసీగా వారి యొక్క ప్రస్థానము ప్రారంభించి అంచెలంచెలుగా డిప్యూటీ స్పీకర్ వరకు కూడా ఎదిగిన ఘనత ఒక మహిళా నాయకురాలు. మీరు అది గమనించి ముందుకు పోవాలని మరొకసారి హెచ్చరిస్తూ ఇకనైనా మీరు మీ వ్యక్తిగతంగా మీ జాగృతి పరంగా ఏదైనా కూడా అభివృద్ధి మీద మాట్లాడాలి. ప్రభుత్వాన్ని మీకు ఇప్పుడున్న ప్రభుత్వానికి మీరు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా చెప్పాలి. కానీ కేవలం బీఆర్ఎస్నే టార్గెట్ చేసుకుంటూ బీఆర్ఎస్ నాయకులపైనే టార్గెట్ చేసుకుంటూ మీరు ఇవన్నీ మాట్లాడితే మాత్రం ఖబర్దార్ మేము ఊరుకోము. ఇక నుంచి ఇప్పటిదాకానైతే కేసీఆర్ గారి కూతురుగా మిమ్మల్ని గౌరవిస్తున్నాం తప్ప ఇంకా మీరు ఇదే విధంగా మాట్లాడితే మాత్రం మా కార్యాచరణ వేరే విధంగా ఉంటుంది. దయచేసి మీరు ఎంతవరకు మాట్లాడాలనో అంతవరకే మాట్లాడాలని మరొకసారి హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై పద్మక్క.